హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి రసగుల్లా అండి. చాలామందికి ఇష్టమైన రెసిపీ ఇది. సో అది ఏ విధంగా చేస్తే అది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేనైతే 3 లీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా చిక్కగా ఉన్న పాలు తీసుకున్నాను. మనకు బాండీ కూడా మందంగా ఉన్న బాండీ పెట్టుకోవాలండి, ఇది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనకు బాండీకి సైడ్స్ చూసారా ఏ విధంగా పైకి అలా రావడం జరుగుతుందో, ఈ విధంగా ఒక్కసారి మనకు పొంగు వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి పాలు అనేది మన ఫింగర్ పెట్టినా కూడా కాలకూడదు, అంటే లైట్ హీట్ ఉండాలి. సో నేను ఒక 150 ml ఏమో వెనిగర్ తీసుకున్నా, 1/2 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకున్నా. డైరెక్ట్గా అయితే వేయట్లేదండి, డైరెక్ట్గా వేసుకోవద్దు కూడా. మనం ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారా పాలు అనేది లైట్గా ఉన్నది, హీట్ అనేది ఇలా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్లోగా వేసి వదిలేయకూడదండి, ఇలా కురిపితే ఈ విధంగా స్లోగా అప్పుడప్పుడు మధ్యలో అంటూ ఉంటే మనకి చాలా బాగా కలుస్తుంది అన్నమాట. లేదంటే ఒకటే చోట గడ్డల కింద అనేది అలా ఉండిపోతుంది. సో అలా కాకుండా ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. వెనిగర్ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు, సమానంగా చూసి మంచిగా మీరు వేసుకోవాలి. ఎక్కువ వేసినట్లయితే పులుపు వచ్చేస్తుంది, తక్కువ వేసినట్లయితే మంచిగా రాదు రసగుల్లా అనేది. మీరు కరెక్ట్గా చూసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇలా రావాలి మంచిగా. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లోకి వేసుకుందాం. ఈ కాటన్ క్లాత్ డబల్ లేయర్ వేయకూడదండి, సింగిల్ లేయర్లోనే మనం ఈ విధంగా వేసేసుకోవాలి. మనం దాన్ని కలుపుతూ ఉండకూడదు, న్యాచురల్గా అది అంతటా అదే దిగినట్లయితే ఒక మంచిగా దాని మీద ప్రెషర్ చేస్తే ఏమవుతుందంటే గట్టిగా అవుతుందండి. అలా గట్టిగా అవ్వకూడదు, దానంతటా అదే వాటర్ దిగి. సో ఆ విధంగా మనకి చూడండి ఈ విధంగా మంచిగా వచ్చింది చూసారా. ఈ విధంగా అదంతటా అదే దిగాల వాటర్ అనేది. మనం ఏమంటే హ్యాండ్స్తో గట్టి అనకూడదండి, అప్పుడు గట్టిగా అయిపోతుంది. సో ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దగ్గరికి క్లాత్ అనేది దగ్గర పెట్టుకొని వాటర్ ఏమైనా ఉంటే పిండుకుందాం. సో ఈ విధంగా మనకి గట్టిగా ప్రెషర్ చేసి చేసుకోవాలి. అప్పుడు మిగతా వాటర్ ఏమైనా ఉంటే వస్తుంది. చూసారా వాటర్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుందామండి క్లాత్. ఈ విధంగా క్లాత్కి కూడా చూసారా ఎక్కువగా కూడా ఎక్కడా కూడా అంటుకోలేదు, ఎందుకంటే ఈ విధంగా మనం ఎక్కువగా దాని మీద ప్రెషర్ చేయకుండా అన్నట్లయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట మీకు. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఈ విధంగా మంచిగా ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అనేది మీరు మంచిగా ఫాలో అవుతే ఐటమ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే టిప్స్ అనేది మనం కొన్ని ఫాలో అవ్వలేనప్పుడే ఐటమ్ అనేది మంచిగా రాదు. ఎందుకంటే మా షాప్స్లో ఏంటంటే ఈ విధంగా చేస్తాం కాబట్టి జ్యూసీగా ఏ విధంగా వస్తుంది అన్నది మీకు చూపిస్తుందన్నమాట. చాలామంది కామెంట్లో కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట, చేయండి ఈ రెసిపీ చేయండి అని అడుగుతున్నారు. సో ఏంటంటే కొద్దిగా ఖాళీ లేక చేయలేదండి. సో ఇవాళ మీ అందరి కోసం, తర్వాత కస్టమర్ కూడా ఆర్డర్ ఉంది, సో అందుకోసమని ఈ ఐటమ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీరు రఫ్ చేసుకుంటా అనాలన్నమాట. ఎక్కువగా చాలా టైం పడుతుందండి, ఒక 10 to 15 minutes పడుతుంది. మీరు పేషెన్స్తో అంటే ఓపికతో మీరు మంచిగా అలా రఫ్ చేస్తా అన్నట్లయితే చాలా బాగా వస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ విధంగా స్మూత్గా మీరు అనుకుంటా కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడే కలిపే దగ్గర చాలా టెక్నిక్ ఉంది, ఎందుకంటే మీరు ఎంత బాగా రఫ్ చేస్తా కలుపుతారో అంత బాగా స్పాంజీ అనేది చాలా బాగా వస్తుంది. న్యాచురల్గా మంచిగా ఉబ్బుతుంది అన్నమాట పాకంలో. ఏంటంటే ఉబ్బడానికి అని చెప్పి ఎక్కువ తిని సోడా, బ్రేకింగ్ ఇవన్నీ వేసేయడం కాదండి. సో ఈ విధంగా కొన్ని ఐటమ్స్కి ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట న్యాచురల్గా. ఇదిగోండి ఇలా మనకి కొద్దిగా వెడల్పున్న టేబుల్ కానీ, సో ఏదన్నా మీ దగ్గర ప్లేట్ ఏమైనా ఉంటే, సో ఇలా వెడల్పులో ఉన్నదాన్ని తీసుకొని ఈ విధంగా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తా అనుకున్నట్లయితే ఏదన్నా మనకి
పోస్ కింద ఉంటే మంచిగా రఫ్ అవుతుంది అన్నమాట. మనకి ఎలా ఉండాలంటే ఫైనల్ అవుట్పుట్ మన జాంగ్రీకి ఆడుకుంటాం చూసారా పిండి, మెత్తగా ఆడుకొని ఎంత థిక్నెస్ ఎంత స్మూత్గా వస్తుందో ఆ విధంగా రావాలి. అప్పుడు మంచిగా మనం ఆయిల్లో మనకి పాకంలో బాయిల్ చేసినా కూడా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది కూడా. ప్రాసెస్ చాలాసేపు ఉండొచ్చు కానీ మీరు కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది కూడా. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే 1 లీటర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు కలపడానికైనా చేయడానికి అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. మినిమం ఒక 2 లీటర్స్ అయినా తీసుకోవాలి ఇంట్లో చేసుకునే వాళ్ళు. 2 లీటర్స్కి వెనిగర్ వచ్చి ఒక 50 ml వేసుకుంటే సరిపోతుంది. 50 ml సరిపోతుంది. అది కూడా మీరు వాటర్లో కలిపి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే 50 ml ఏమన్నాం కదా, మొత్తం వాటర్లో మీరు ఎంత వాటర్ తీసుకున్నారో తెలియదు. ఆ వాటర్లోని కలుపుకోవాలి. అంటే నేను 3 లీటర్లకి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నా కదండి, అందులో మీరు 1/2 తీసుకున్నా అంటే 250 ml అలా తీసుకొని అందులో ఈ 50 ml కలుపుకోండి. ఇది వెనిగర్ కలుపుకున్నట్లయితే మీకు ఒకసారి టేస్ట్ చూడండి. మీరు నోట్లో వేసుకొని లైట్గా ఆ వాటర్ టేస్ట్ చూస్తే లైట్గా పులుపు ఉండాలి, అంతేగాని ఓవర్గా ఉండొద్దు. ఇప్పుడు నేను ఇందులోని చూడండి మైదా వచ్చి ఒక 20 grams వేసుకుంటున్నా, కార్న్ఫ్లవర్ వచ్చి ఒక 20 grams వేసుకుంటున్నా 3 లీటర్ మిల్క్కి. సో అంతకన్నా ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం మంచిగా మాలిష్ చేస్తాం కాబట్టి, అంటే మంచిగా రఫ్ చేస్తాం. మనకి పచ్చెనపప్పు ఉంటుంది చూసారా, అలాంటి 2 గింజలు కలిపితే ఎంత థిక్నెస్ ఉంటుంది, సో అంత వేసుకుంటున్నా. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే జస్ట్ చిన్నదండి, మనం చిన్నగా వేసుకుని చాలా చిన్నగా ఇదిగోండి ఇలా లైట్గా వాటర్ వేసుకొని లైట్గా ఇలా కలుపుతాను, ఎందుకంటే కొద్దిగా కరగడానికి అని చెప్పి. ఇప్పుడు ఈ మసాలాలు అనేది మంచిగా కలిపేసుకుందామండి. అందులో కూడా మళ్ళీ చెప్తున్నానండి మనకి ఈ విధంగా ఏ విధంగా కలుపుతున్నాను, సో ఆ విధంగా స్మూత్గా మీరు కలుపుకోవాలి. రఫ్ చేస్తే ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే ఇప్పుడే మనం తినే సోడా కానీ మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ వేసాం కాబట్టి. సో అలాగే తినే సోడా అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే న్యాచురల్గా మనం ఎక్కువసేపు రఫ్ చేసాం కాబట్టి సో అదంతటా అది మనకి మంచిగా ఉబ్బడం జరుగుతుందండి పాకంలోని. మీరు ఎక్కువ వేసినట్లయితే ఏమవుద్దంటే బాగా ఉబ్బి స్వీట్నెస్ అనేది చాలా ఓవర్గా పీల్చుకుంటుంది. అలా కాకుండా మీకు ఒక ఏమంటారు రౌండ్గా అయినా చేసుకోవచ్చండి, ఇలా పొడుగ్గా అయినా చేసుకోవచ్చు. సో మనకేంటంటే ఆ ఒక బౌల్ ఎంతైతే మనకి అది ఉందో అంతవరకు పీల్చుకుంటుంది అండి పాకం అనేది. అంతకుమించి ఎక్కువ పీల్చుకుంటే మీరు తినలేరు, సో స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం పాకం పెట్టుకుందామండి. సో నేను వచ్చి ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నా, 3 kgs షుగర్ వేసుకుంటున్నా. షుగర్ కూడా మీకు వైట్గా ఉన్న షుగర్ వేసుకుంటే కొద్దిగా చాలా బాగుంటుందండి, రసగుల్లా అనేది వైట్ రావడం జరుగుతుంది. సో ఒకవేళ షుగర్లో బ్లాక్నెస్ వచ్చిందంటే అది ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ షుగర్లో మీరు బ్లాక్నెస్ తీయకపోతే ఏమవుతుందంటే రసగుల్లా అనేది వైట్ రాకుండా బ్లాక్గా ఉంటుందండి. సో ఈ విధంగా నేను ఎలాచీ పొడి కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎలాచీ పొడి ఎండింగ్లో వేసుకుంటున్నా, ఎందుకంటే మీరు ఫస్ట్లో వేసినట్లయితే ఆ ఫ్లేవర్ అనేది పోతుందండి. సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడైతే పాకంలో బాయిల్ చేసుకుంటామో అప్పుడే వేయడం జరుగుతుంది. నేను ఈ విధంగా మనం ఎలాచి పొడి వేసిన తర్వాత ఈ విధంగా అనుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని చిన్న సైజ్ చేసుకుందామండి. ఇందులో మీకు రౌండ్గా కూడా చేసుకోవచ్చు, ఇలా పొడుగ్గా కూడా చేసుకోవచ్చు అండి. మనము అంటే సైజు ఏదైనా చేసుకోవచ్చు, కానీ మనకి మంచిగా అంటే పాకం మంచిగా పీల్చుకోవాలి, సో ఎక్కువగా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా మీరు రఫ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో రఫ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న సైజెస్ కింద వేసుకుంటానండి. మీరు పెద్ద సైజెస్ వేసినట్టు ఇంకా పెద్దగా వస్తాయి. సైజెస్ అయితే చూసేసుకోవాలి. ఫైనల్గా నేను ఎంత సైజ్ చేస్తానో ఫైనల్గా ఎంత పొడుగు వస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా మళ్ళీ రఫ్ చేస్తే దీంట్లో ఉన్నది ఎక్కువగా ఏంటంటే రఫ్ చేయాలండి. బాగా రఫ్ చేస్తేనే మీకు ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది రసగుల్లా అనేది.
ఎందుకంటే ఆ స్పాంజీ లెక్క హోల్గా రావాలన్నా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. సో చూసారా సైజెస్ ఏ విధంగా వేసేసుకున్నాను, ఈ విధంగా మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా ఈ విధంగా పాకం అనేది ఈ విధంగా పొంగాలన్నమాట. ఇందులో కొద్దిగా ఇది వచ్చిందండి, ఇది బ్లాక్నెస్ వచ్చింది. ఈ బ్లాక్నెస్ ఏ విధంగా తీయాలనేది మీకు 3 లీటర్స్ మిల్క్ తీసుకున్నా కదా, అందులో కొద్దిగా నేను పక్కన పెట్టుకున్నాను. చూడండి 2 హ్యాండ్స్ మధ్యలో ఈ విధంగా మనం వేసుకున్న చిన్న సైజు ఈ విధంగా మధ్యలో పెట్టుకుని ఈ విధంగా ఎక్కువగా రఫ్ చేస్తూ అనుకోవాలండి. నేనైతే సిలిండర్ టైప్లో చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా చూసి అనుకోవాలి. అన్నీ ఒకటే సైజ్ వచ్చేలా అనుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఈక్వల్గా మనకి ఎక్కువగా పాకంలో బాయిల్ అవుతుంది, మంచిగా పాకం అనేది పీల్చుకోవడం జరుగుతుంది. ఇదిగోండి బాండికి ఇలాగ సైడ్స్ అనేది మనం వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే రవ్వ కింద రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట పాకం అనేది. నేను ఇందాక మిల్క్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకోండి మిల్క్ అనేది ఇలా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడు ఇంకోండి కింద బాండి దగ్గర చూడండి లైట్గా డార్క్ అనేది రావడం జరిగింది. చూసారు ఆ బ్లాక్నెస్ అనేది ఇంకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కలిసిపోయింది చూడండి. కలిసిపోయిన కంగారు పడొద్దండి. ఇలా మనకు పాకం పొంగిన తర్వాత ఏం చేయాలంటే ఒక 1 మినిట్ ఆగితే అదే మనకి తగ్గిపోతుంది. చూసారు ఎలా కిందకి తగ్గుతూ వెళ్తుందో పాకం అనేది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీయాలనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు కంగారు పడి కలిపినట్లయితే మొత్తం పాడైపోద్దండి పాకం. ఈ విధంగా చూసారు సైజులు కూడా అన్నీ నేను ఈ విధంగా వేసుకున్నా, ఒకటే సైజు కింద చేసుకున్నా ఈక్వల్గా వచ్చేలాగా. మనకి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మీకు రౌండ్స్ అనే చేసుకోవచ్చు. ఇందాక పాకంలో కలిసిపోయింది కదండి, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో పాకం అనేది కలిసిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను ఏ విధంగా తీస్తానో చూడండి. పాకం అనేది వైట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు స్లోగా మనం ఎలింటి హోల్ అన్న ఒక జన్నతో తీసుకోవాలండి. ఇలాగా మీరు మొత్తం కలిపితే తీయకూడదు, ఈ విధంగా స్మూత్గా కలిపితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. చూసారా ఎంత బ్లాక్ వచ్చిందో షుగర్లో. ఈ విధంగా రావడం కూడా జరుగుతూ ఉంటుందండి 90%. ఎప్పుడైనా మీకు తీసుకోవాలంటే ఆ విధంగా తీసుకోండి. చూసారా పాకం అనేది కూడా ఎంత వైట్ వచ్చిందో. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి, తేగ పాకం అలాంటి ఏం అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులో నుంచి నేను ఒక 3-4 ఇలాంటి గంటితోటి తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. బౌల్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా డొక్కులో అయినా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేనైతే ఇలాంటి దాంట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పాకం పొంగుతూ ఉంటుంది కదండి, ఎప్పుడు కూడా లోతుగున్న కళాయి తీసుకోవాలి, బాండి తీసుకోవాలి మీరు. అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే పాకం అది పొంగుతుంది కాబట్టి కింద వేస్ట్గా పోకుండా మంచిగా వస్తుంది. మీరు లోతు తక్కువ ఉన్న బాండి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఆ పాకం అనేది పొంగి కింద పోతూ ఉంటుంది అన్నమాట. సో నేను ఇలా సైజెస్ అన్నీ కూడా ఒకటే సైజెస్ వేసుకున్నానండి. మీరు పెద్దగా చేసినట్లయితే పెద్దగా చేసుకోండి, చిన్నగా చేస్తే చిన్నగా చేసుకోండి, అన్నీ ఒకటే సైజు రావాలి. పాకం చూసారా మళ్ళీ చూపిస్తాను చూడండి. పాకం ఈ విధంగా రావాలి, అంటే తీగ పాకం ఉండకూడదు, ఏముండకూడదు. మీకు పంచదార కరిగితే సరిపోతుంది. అప్పుడు మీకు ఇలా మనం ఏదైతే పంచదారలో నుంచి మడ్డి తీసేసుకున్నామో ఆ వేస్ట్ అనేది చూసారా ఆఫ్టర్ దట్ ఈ విధంగా వచ్చింది. ఆ బ్లాక్నెస్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాం కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేసుకున్నాను చూడండి. ఎక్కడ కూడా ఒక్కోటి వేయలేదు, అన్నీ ఒకటేసారి వేసుకున్నా. ఈ విధంగా మంచిగా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు మీకు ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాకుండా చాలా స్మూత్గా ఉంటుందండి. పాకం అనేది కూడా చాలా బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా మనకి లో ఫ్లేమ్లో పెట్టి మీరు చేసినట్లయితే ఐటమ్ అనేది పోవడం జరుగుతుందండి. పోవడం అంటే మంచిగా రాదు. సో ఈ విధంగా మనం పాకంలో బాయిల్ చేస్తాం కాబట్టి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీకు షుగర్ సిరప్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండాలి, తక్కువ ఉన్నట్లయితే ఐటమ్ కూడా పోతుంది. సో మంచిగా ఎక్కువగా ఉండి ఈ విధంగా చేసుకోవాలి, మంచిగా వస్తుందండి. చూసారా ఎలా ఉబ్బుతుందో చూడండి, పైకి అలా రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏదైనా గరిటె పెట్టి ఇలా కలుపుకోవాలి తప్ప కానీ ఏదైనా స్పూన్ లాంటిది పెట్టి అయితే కలపొద్దు. నేను చూడండి ఇందాక నేను పాకం తీసుకున్నా కదా,
ఇప్పుడు నేను ఏ విధంగా కలుపుతానో చూడండి మీరు. ఇదిగోండి ఈ విధంగా మంచిగా చూసారా, నేను తీసుకున్న సైజు చిన్నది, ఎంత పెద్దగా అయినాయో న్యాచురల్గా మనం ఎక్కువసేపు రఫ్ చేయడం వల్ల ఈ విధంగా అవుద్దన్నమాట. మనకి ఇప్పుడు పొంగింది కదండి, ఆ పొంగకుండా నేను ఇందాక తీసుకున్న పాకంలో మళ్ళీ ఆ పాకం కొద్దిగా వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా గరిటెతోటి ఈ విధంగా అనుకోవాలి. దాన్ని ఏమంటారు, ఒక కోణాలు టచ్ అవ్వకూడదు. ఇలా రౌండ్గా ఉన్న దాంతో ఇలా తిప్పి కలుపుకుంటూ ఉంటేను ఏమవుద్దంటే, పాకంలో రౌండ్గా తిప్పుతాం కదండి, పాకం అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి మంచిగా ఎక్కడ కూడా గట్టిగా ఉండకుండా మంచిగా స్పాంజీ లెక్క ఉబ్బడానికి ఈ విధంగా చేస్తామన్నమాట మేము. ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఉబ్బుతుంది అన్నమాట అండి. ఇవ్వండి ఈ విధంగా ఎక్కువగా బాగా రఫ్ చేస్తే మాత్రం అనవద్దు, ఈ విధంగా అనుకోవాలి. చూసారా, ఇదిగోండి ఇలా పాకం తీసుకొని ఇలా అనుకోవాలి. ఎందుకంటే పాకం పొంగినట్లయితే మీరు ఇలా అనుకున్నట్లయితే ఆ పొంగేది అనేది తగ్గుద్దండి. ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, బాండి అనేది లోతుగా ఉన్నదే తీసుకోవాలి రసగుల్లా కానీ చేయాలి అంటే. ఇదిగోండి ఈ విధంగా అనుకుంటే మనకి ఎక్కువగా పొంగు రావడం అనేది తగ్గుద్దన్నమాట. ఎక్కువ ఫ్లేమ్ అనేది కూడా మళ్ళీ చెప్తున్నాను హైలో పెట్టుకొని చేసుకోవాలండి. మనకి అయిపోతుంది అనగా తగ్గించుకోవాలి. అయిపోతుందంటే ఎలా తెలుస్తుంది అంటే, మనం ఒక వాటర్లో వేసుకోవాలండి. ఒక పీస్ అనేది తీసుకుని వాటర్లో వేసుకుంటే అది మనకి వాటర్లో మునిగి మంచిగా ఉందనుకోండి, చాలా బాగుంటుంది, రెడీ అయిపోయినట్టే రసగుల్లా అనేది. ఇవ్వండి ఈ విధంగా మనకు పాకం పొంగుతుంది అనగా నేను ఈ విధంగా అంటున్నాను అనమాట. అప్పుడు ఇలా అనడం వల్ల ఏంటంటే అవి కూడా బాగా ఉబ్బడం జరుగుతుంది అండి. రసగుల్లా కూడా చాలా బాగా ఉబ్బుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం రఫ్ చేసింది ఎక్కడ కూడా ఉదుక్కునే ఉండిపోకుండా పాకం అనేది ఆ విధంగా స్ప్రెడ్ చేస్తాం అంటే మంచిగా మనకి ఉబ్బుతుంది అన్నమాట. చూసారు నేను ఏ విధంగా చేస్తానో, మీరు కూడా ఆ విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ విధంగా కానీ మీరు చేసుకున్నట్లయితే. ఈ పాకంలోనే నేను కొద్దిగా వాటర్ అనేది కలుపుకోవడం జరిగిందండి. ఎందుకంటే నేను ఈ యొక్క పాకంలోనే నేను మళ్ళీ కొద్దిగా కలుపుతాను కాబట్టి, ఇప్పుడు ఏదైతే మనం పాకం తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానని చెప్పానో, ఇది కంప్లీట్గా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఆ పాకం వాటర్ కూడా ఇందులో వేసేసుకుంటాను నేను. ఎందుకంటే పాకం ఎక్కువగా మనకు రెడీ అయిన తర్వాత హీట్ అనేది ఎక్కువ ఉండకూడదు, అది లైట్ హీట్ ఉండాలి తప్ప కానీ ఎక్కువ హీట్ అనేది ఉండకూడదు. సో అందుకోసమని నేను తీసుకున్న వాటర్లో కలుపుకున్నా, చూసారా పాకంలో వాటర్ కలుపుకున్నా అది వేసుకుంటున్నాను. సో ఈ విధంగా కలుపుకుంటున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇదిగోండి ఆ విధంగా రావాలి, మంచిగా ఒత్తుకొని చూసుకోవాలండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇంకా మధ్యలో ఏమన్నా గట్టిగా ఉందా అనేది మీరు ఒత్తుకోవాలి. ఎలా ఒత్తుకుంటారు, మనం ఇందాక పాకం తీసాం చూసారా, వాటర్ కలుపుకున్నాం పాకంలో, అందులో ఇలా వేసుకుని ఇలా ఫింగర్తో ఒత్తుకుంటే స్మూత్గా వచ్చింది రెడీ అయిపోయినట్టే. మనకి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. పాకం అనేది నేను ఇందులో వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏ విధంగా తీస్తున్నానో చూడండి. ఒకేసారి మీరు బాండితోటి ఒకేసారి వేసేయకూడదండి, స్మూత్గా ఈ గరిటెతోటి చూసారా నేను ఏ విధంగా వేస్తానో ఈ విధంగా వేసుకోవాలి, స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా హీట్ మీద ఇప్పుడు దాకా మనం పొయ్యి మీద బాగా బాయిల్ చేయించాం కదా, స్మూత్గా తీసుకొని ఏదైతే నేను ఫస్ట్ ఇప్పుడు ఇందులో వేసేటప్పుడు కొద్దిగా వాటర్ కింద వేసాను చూసారో, అది పాకం వాటర్, పాకంలో కలిపిన వాటర్ వేసేసుకున్నా. ఎందుకంటే కంప్లీట్గా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బాయిల్ చేసిన మిగతా ఏ పాకం అయితే ఉందో ఈ పాకం కూడా అందులో కొద్దిగా చల్లారిపోతుంది. సో ఈక్వల్గా ఉంటుందండి, అంటే లైట్ హీట్ అనేది ఉంటుంది. సో తీసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా స్మూత్గా హ్యాండిల్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా బాయిల్ చేసాం కదా అందుకోసమని. ఎంత బాగా వచ్చింది చూసారు. ఆ సైజెస్ కూడా నేను చిన్న సైజు తీసుకుంటే ఏ విధంగా వచ్చిందో చూడండి సైజు. ఇప్పుడు కొద్దిగా నేను మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను, అంతేనండి. చాలా జ్యూసీ స్పాంజీ స్వీట్ చాలా బాగా రెడీ చేసాను చూడండి. మరి ఇంకెందుకండి లేటు, ఎంతసేపు మీరు చూసారు, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూసారు కదండి ఏ విధంగా చేస్తాను, ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకండి, ఈ విధంగా చేస్తే రసగుల్లా అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాచి పొడి ఎప్పుడు కూడా కలిపేటప్పుడు ముందే వేయకండి, పిండంతా కలిపిన తర్వాత
ఎండింగ్లో వేసుకొని అప్పుడు చేసేటప్పుడు మనం పాకంలో వేస్తాం అనగా మనం బౌల్స్ చేస్తాం చూస్తారు సైజు, అప్పుడు వేసుకుంటే మీకు ఎలాచీ పొడి ముందు వేసుకున్న ఫ్లేవర్ పోదు, తర్వాత పాకంలో వేసిన తర్వాత ఆ పాకానికి పిండికి మంచిగా పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు అలాగే తినే సోడా అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకుంటే మీకు న్యాచురల్గా అదంతటా అదే పాకంలో వేస్తున్నారు తుబ్బితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తాను మీరు ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, మేము చేసింది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చింది అనేది మీరు ట్రై చేసి కామెంట్లో నాకు తెలియజేయండి. మరొక రెసిపీతో మరొకసారి కలుద్దాం. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.